హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్గా ఇడ్లీని అండ్ వడల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ వడని ప్రిపేర్ చేసుకోవాలన్నా కానీ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ముందుగా పప్పు నానబెట్టుకోవాలి, తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. అందుకోసం ఇలా ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి. అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా వడలు వేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా మనం నార్మల్గా వడల్ని ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉంటాయి. ఇప్పుడు ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా 2 కప్పుల మినపగుళ్ళని తీసుకోవాలి. ఈ మినపగుళ్ళని కాటన్ క్లాత్ తో శుభ్రంగా తుడుచుకోవాలి. దీనిపైన తెల్లగా పౌడర్ లాగా ఉంటుంది కదా, అది పోయే విధంగా శుభ్రంగా తుడుచుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ మినపగుళ్ళు శుభ్రంగా కడుక్కొని ఈ మినపగుళ్ళని ఒక రోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలండి. తేమ అనేది అస్సలు ఉండకూడదు. అలా ఉంటే గనక ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ ఎన్నో రోజులు నిల్వ ఉండదు, త్వరగా పాడైపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక కాటన్ క్లాత్ తో ఇలా మినపగుళ్ళు మొత్తాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఈ మినపగుళ్ళని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మినపగుళ్ళని ఎక్కువ రోజులు పౌడర్ నిలవ ఉంటుందండి. అదే మనం ఫ్రై చేసుకోకుండా పౌడర్ ప్రిపేర్ చేసుకుంటే కనుక త్వరగా పాడైపోతుంది. మినపగుళ్ళు అస్సలు మాడిపోకూడదండి. అలా మాడిపోతే ఇడ్లీ టేస్ట్ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. మనం కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్ గా చల్లారనివ్వాలి. ఇవి కంప్లీట్ గా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ ని ఒక ప్లేట్ లోకి వేసుకోవాలి. మిగిలిన మినపప్పును కూడా అన్నిటినీ గ్రైండ్ చేసుకొని పౌడర్ ని ఇదే ప్లేట్ లోకి వేసుకోవాలి. ఈ పౌడర్ ని ఒక 4 అవర్స్ అయితే ఈ ప్లేట్ లోనే ఉంచుకొని కంప్లీట్ గా చల్లారాక ఒక ఎయిర్ టైట్ బాక్స్ లోకి వేసుకొని 4 మంత్స్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మనం ఇలా బయట పెట్టుకొని అయినా 4 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పౌడర్ తో ఇడ్లీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పు వాటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్లోనే ఇడ్లీ రవ్వను కూడా కలుపుకొని ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఇడ్లీ రవ్వ కడగకుండా ఇడ్లీని ప్రిపేర్ చేస్తే స్మెల్ వస్తుందని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్కి 2 కప్పులు ఇడ్లీ రవ్వ కరెక్ట్గా సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా ఒక 5 మినిట్స్ అయితే పిండిని ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇందులోకి ఒక 1/2 స్పూను సోడా ఉప్పును వేసుకుంటే కనుక ఇడ్లీ చాలా స్పాంజీగా చాలా బాగుంటాయండి. కానీ నేనైతే వేయడం లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. మనం ఈ పిండిని ఎంత బాగా కలుపుకుంటే ఇడ్లీలు అంత బాగా వస్తాయండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఈ పిండిని ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు ఇడ్లీలోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్ లో పచ్చిమిర్చిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌలు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు కూడా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. పల్లీల్ని ఎప్పుడైనా మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే పల్లీలు బాగా ఫ్రై అయ్యి చట్నీ టేస్ట్ బాగుంటుంది. ఇలా పల్లీలు మొత్తం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 1/2 బౌల్ పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక 1 మినిట్ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కరివేపాకు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర కూడా వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పల్లీలు కంప్లీట్ గా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీలు మొత్తాన్ని వేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి నేనేమి పోపేం వేయడం లేదండి. మీరు కావాలంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత ఈ ఇడ్లీ రవ్వ మంచిగా నానిపోయిందండి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు పిండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోవాలి. ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కొని పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి. లేదనుకుంటే ఆయిల్ అప్లై చేసైనా మీరు ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీని వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులోకి 1 గ్లాసు వాటర్ని వేసుకొని ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఇడ్లీని కుక్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇడ్లీ ఉడికిందో లేదో ఒకసారి మూత తీసుకొని చెక్ చేసుకోవాలి. ఇడ్లీ ఉడికిపోతే కనుక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి.
ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో నుంచి సపరేట్ చేసుకొని ఒక స్పూన్తో ఇలా ఇడ్లీని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి అంటే కనుక చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, పప్పు నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలని. కానీ ఇలా ఒకసారి మనం ఇన్స్టెంట్ ప్రీమిక్స్ ఇడ్లీ పౌడర్ని ప్రిపేర్ చేసుకుంటే ఎప్పుడు ఇడ్లీలు ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు చాలా ఈజీగా ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ఇలా ఇడ్లీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇడ్లీని ప్రిపేర్ చేసాం కదా, నెక్స్ట్ ఇదే మిక్స్ పౌడర్ తో వడల్ని అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఈ పౌడర్ ని కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూను ఉప్పు వేసుకోవాలి. కొంచెం వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిలోకి కొంచెం వాటర్ ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే మనం పొడి పిండి కదా, వాటర్ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఇలా పిండి మొత్తాన్ని స్పూన్తో బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిండిని ఒకసారి కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని మనం చేతితో కలిపితే కనుక కొంచెం టైం ఎక్కువ పట్టిద్దండి, ఎందుకంటే ఇందులోకి కొంచెం చిన్న చిన్న ఉండలుగా అట్లా ఉంటుంది. అందుకోసం నేను ఈ పిండిని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవటం వల్ల టైం చాలా సేవ్ అవుతుందండి. చేతితో కలిపే పని లేకుండా ఈజీగా అయిపోతుంది. మీరు కావాలంటే చేతితోనైనా కలుపుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా మనం పిండిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవటం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది. పిండి కూడా బాగుంటుందండి. ఈ పిండిని ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఇడ్లీ రవ్వను వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ వేయడం వల్ల వడలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఒకవేళ మీకు పిండి లూజ్ అయినట్టు అనిపిస్తే కనుక ఇంకొక టేబుల్ స్పూను ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోండి. ఇలా పిండిని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు స్పూను సోడా ఉప్పును కూడా వేసుకొని ఇది మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్నాక నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని కొంచెం వాటర్ని తీసుకొని చేతిని తడుపుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకొని ఇలా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చేత్తోనే వడల్ని వేసుకోవచ్చండి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే. ఇలా వేయడం కష్టంగా ఉంటే కనుక ఒక కవర్ మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవాలి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా వేసుకోండి. ఈ వడల్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ వడల్ని ఈ ఆయిల్లో పట్టేంత వరకు వేసుకోవాలి. ఆయిల్లో వేయగానే వెంటనే గంటెతో కదపకూడదండి. అలా కదిపినట్టయితే వడ విరిగిపోతుంది. వడ కొంచెం కాలాక అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వడల్ని మనం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే పైకి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి, కానీ లోపల పిండి పిండిగా ఉంటాయండి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం ఒకసారి ఇన్స్టెంట్ ప్రీమిక్స్ పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నామంటే మనం ఎప్పుడు వడలు తినాలనుకుంటే అప్పుడు వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడలు అయితే చాలా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఈసారి వడలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.